నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నర్సలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొడితెల శ్రీను గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? 22 years. మీరు మండల స్థాయిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో చేస్తున్నాం. మండల స్థాయిలో గ్రామ అభివృద్ధుల గురించి, సర్పంచులు, అది గ్రామ పంచాయతీ నిధుల గురించి ఇలాంటివి చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. దాని ద్వారా అభివృద్ధిగా జరిగింది. అంటే గ్రామ పంచాయతీలు ఏంటంటే అభివృద్ధి పనులకు నిధులు వస్తే గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కుమ్మెక్కై ఇలాంటి పనులు లేకుండా ట్యాక్సీలు కానీ, మిల్లులకు సంబంధించిన ట్యాక్సీలు కానీ, ఇప్పుడు కేసు విజిలెన్స్లు ఇచ్చినాం. స్పెషాలిటీ విజిలెన్స్ వాళ్ళు అంటే అధికార పార్టీ వల్ల లొంగి కలెక్టర్లు కానీ విజిలెన్స్ వాళ్ళు ఉంటే సైడ్ పక్కకి వేస్తే మళ్ళీ ఫైల్ మళ్ళీ పోయినాం, మళ్ళీ గెలగించినాం. స్పెషల్ విజిలెన్స్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు. అంటే ఫ్రాడ్ అంటే దాదాపుగా 15-20 లక్షల దాకా ఉండొచ్చు. అంటే ఆ మిల్లు స్టార్ట్ అయ్యే నుంచి ట్యాక్సీలు జమ చేయాలి, ఎస్టీఓలో కానీ జీపీలో కానీ. ఆ నిధుల గురించి లేవనెత్తినాము. వీళ్ళకి ఎంత ఫ్రాడ్ జరిగిందో అనేది విజిలెన్స్ వాళ్ళు తెప్పించుకుంటారు. తీసుకొని వీళ్ళ మీద యాక్షన్ కానీ త్వరలో ఉంటుంది. అంటే సస్పెండ్ ఆర్డర్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెక్రటరీలు కానీ అంటున్నారు. 7-8 మంది ఉంటారు. అయితే ఎంపీడీఓలో ఉన్నారు, ప్రమోషన్ల మీద ఎంపీఓలో ఉన్నారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేది త్వరలో జరుగుతుంది. అదే కాకుండా మా గ్రామ పంచాయతీలో నిధులు కానీ చాలా పోరాటం చేసి డబల్ ఎంబీలు ఉన్నాయి. కానీ కొన్ని కలెక్టర్ గారు సీరియస్ అయ్యి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో జగదీశ్వర్ రెడ్డి ఒత్తిడి మేరకు కలెక్టర్ గానే ఆగింది. అంటే డబల్ ఎంబీలు ఉన్నాయి కానీ పనులన్నీ చేయాలంటే అభివృద్ధి పనులు బాగానే జరిగినాయి మా ఊళ్ళో. గత సర్పంచ్ హయాంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత సర్పంచ్ హయాంలో కానీ గ్రామ పంచాయతీ నిధుల గురించి బాగా 45 లక్షలు ఫ్రాడింగ్ జరిగితే జీపీలో జమ చేయించిన అవి కానీ అభివృద్ధి జరిగినాయి. అంటే మా నసర్లపల్లి జరిగినటువంటి ఎలాంటి ఊర్లలో లేవు. చింతపల్లి మండలం వల్ల నేను చూసిన అన్నీ మా ఊళ్ళో నీట్నెస్ ఉంది జర. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఉండడం వల్లనే అభివృద్ధి అయ్యింది. ఎందుకంటే సర్పంచులు ఇప్పుడు కార్యదర్శులు, లోకల్ లీడర్ కొందరు మీట్ అయ్యి ఏదో గ్రామ పంచాయతీ అందరం కమిట్మెంట్ అయితే తిందామన్నా కానీ నేను ఊకోలే. నేను పైసలు కానీ ఆశపడలేదు. లక్షలు ఇస్తున్నారు, అది వాస్తవం. అది వేరే వాళ్ళతో పంపించడం అంటే ఆయన ఓడికి లొంగడమ్మా. ఆయన 10 రూపాయలకు ఆశించాడు, అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు అనేది తెలుసు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఉండదు. ఎందుకంటే అభివృద్ధి జరగాలనేది ఒత్తిడి చేస్తాం మేము ఫైట్. ఏంటో భారతీయ జనతా పార్టీ వాళ్ళు సూటిగా మాట్లాడతారు. నరేంద్ర మోడీ అభివృద్ధి బాగుంది. గ్రామ పంచాయతీలకు నిధులు లక్షలు వేస్తున్నాడు. ఎలా ఇంతమందికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇన్ని నిధులు ఇలా డైరెక్ట్ జీపీలకు. మరి శ్మశాన వాటికలు కానీ, డప్పింగ్ యార్డ్లు కానీ, మరుగుదొడ్లు కానీ ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ నన్ను నిధుల ద్వారా అభివృద్ధి చెందింది నాకు తెలిసి అయితే వరకు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు ఎట్లా అందుతున్నాయి? ఏం పథకాలు అందుతున్నాయి అంటారు? మామూలు పథకాలు, గవర్నమెంట్ పథకాలు అనేది గ్రామ స్థాయిలాగా వస్తున్నాయి. గ్రామ స్థాయిలాగా వచ్చే వరకు ఏ పార్టీలో ఉంటే అధికారం పార్టీలో వాళ్ళకే 2-3 చలాయిస్తారు. కానీ లేని వాళ్ళకి, బీద వాళ్ళకి మాత్రం ఆ పథకాలు అందేవి అంతనే అంటారు. ఇందిరా మిల్లు కానీ అంతే. ఏం కంప్లైంట్లు ఇస్తాం? కంప్లైంట్ ఇచ్చినాం, ఎంపీడీఓకి ఇచ్చినాం, అది మండల ఆధ్వర్యంలో అన్ని ఫిర్యాదులు చేసినా స్పందించాడు. ఎంతసేపు ఉన్న ఎమ్మెల్యే గారు, అధికారం పార్టీ చెప్పిన వాళ్ళ నాయకులు మాట్లాడే తప్ప అధికారులు కానీ అంతే. ఎమ్మెల్యే, మంత్రులు వీళ్ళు చెప్పిన మాట తప్ప ప్రజలకు, మామూలు ప్రజలకైతే పథకాలు అంత లేని ఇళ్ళు చాలామంది లేని వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు. చాలా బీద వాళ్ళు ఉన్నోనికి ఇచ్చారు. అంటే మాజీ సర్పంచులకు, మాజీ వైస్ ఎంపీపీలకు వీళ్ళకి వచ్చినాయి మా విలేజ్లో. అరువులకు అంతలేవు. ఎంక్వైరీ సర్వే చేసిన. అంటే మీరు ప్రతిపక్షంగా మరి ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు మరి అరువుల కోసం? అరువులకు ఏది వచ్చినా, పథకం వచ్చినా అరువులకు చెందాలి. ఒక ఎంపీపీలకు, మాజీ సర్పంచులకు కాదు, గ్రామ ప్రజలకు అందాలి. లేనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని చేయాలి. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వలన ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అవినీతి, కాంగ్రెస్ ఉన్న అవినీతి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆధ్వర్యంలో ఎలాంటి సంక్షేమం అందుతుందంటారు గ్రామ స్థాయిలో? ప్రజాపాలన ఇంతవరకు అయితే కావచ్చు, 6 గ్యారెంటీలు అన్న గ్యారెంటీలు అయితే ఏం లేదు. అది 20 మహిళలకు 2500 అనడం, రైతులకు అది ఇది అనడం, ఏది మాత్రం ఇంతవరకు. యూరియా కొరత చాలా ఉన్నది. వీళ్ళు డీడీ కరెక్ట్ గవర్నమెంట్ డీడీ కడితే ఎందుకు రాదు? యూరియా కొరత ఇప్పుడు నిన్న కూడా సీఎం గారు అంటున్నాడు దానికి యూరియా అనేది కృత్రిమ కొరత సృష్టించిందే బీజేపీ సకాలంలో సప్లై చేసలేదు. నిన్న స్వయాన ముఖ్యమంత్రి ఇంతకుముందుకు 10 సంవత్సరాలు బీజేపీ వెళ్ళింది. ఎప్పుడైనా యూరియా కొరత ఉందా? తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దేశం వల్ల ఎక్కడ కొరత లేదు. అంటే కాంగ్రెస్ లోపం. ఇప్పుడు బ్లాక్ మార్కెట్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బ్లాక్ మార్కెట్. అది అవినీతి అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి యూరియా కొరతకు మీకేం సంబంధం లేదంటారు? యూరియా కొరతకు సంబంధం లేదు. సెంటర్ నుంచి డీడీ కట్టుకోవాలి వీళ్ళు. ఇప్పుడు మాకు స్టేట్కి ఇంత యూరియా కావాలంటే డీడీ కట్టుకోవడం వీళ్ళు చేసుకోవడం వీళ్ళ తప్పు. సెంటర్ నుంచి అనేది మరి గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదా? ఏ ప్రభుత్వం వచ్చింది? ఇక్కడ ఈ చింతపల్లి మండలంలో యువత కూడా బాగానే ఉన్నారు. యువతకు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలలో కానీ సంస్థల్లో కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటున్నారు. ఉన్నాయి. మన లోకల్ వాళ్ళని ఎలాంటి ఏదైనా చిన్న చిన్నవి పెట్టినా కానీ బయట నుంచే తీసుకుంటారు, కానీ గ్రామ స్థాయి విలేజ్ల ద్వారా తీసుకుంటలేరు. ఈ కంపెనీలైనా ఏదైనా సరే గ్రామ స్థాయిలో తీసుకుంటే గ్రామాల్లో ఇప్పుడు ఎందుకంటే మన పక్కన ఫ్యాక్టరీ మన గ్రామానికి కొంచెం ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు. సరే, ఇటీవల అట్లాంటివి ఏం జరుగుతలేవు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు. ఈసీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందని పదే ఆరోపణ చేస్తున్నారు. దీనిపై మీరు ఒక బీజేపీ సీనియర్ మండల ఉపాధి ఏం చెప్తారు? ఈ ఎలక్షన్ పార్టీ ఎలక్షన్ వాళ్ళు ఓటర్ అన్ని గ్రామ స్థాయిలో ఉంది. మా గ్రామంలో ఉంది. మాకు ఏ ఓటు ఎలాంటి ఓటు అని మాకు ఇన్ఫర్మేషన్ ఎమ్మడే తెలుస్తుంది. మాకు తెలియదా? ఓటు చోరీ అనేది అది తప్పుడు. అది ఏ విలేజ్లలో ఆ విలేజ్ నాకెన్నో ఈ ఓట్లు ఎవడు ఇటు లేడు అనేది ఎమ్మడే అబ్జెక్షన్ చెప్తూనే ఉంటాం. ఇక్కడ అవి తొలగిస్తూనే ఉంటాం. అలాంటివి అయితే ఏమి ఉండవు. అది ఏంటంటే ఏదో ఒకటి నరేంద్ర మోడీ ఊరిక గెలుస్తున్నాడు అంటే ప్రజలలో బాగున్నది, ఇలాంటి దొంగ ఓట్లు అంటే ఆ పబ్లిక్ నన్ను నర్మస్ చేయడానికి, అంతేగాని అలాంటిది ఏమి ఉండదు. భారతీయ పార్టీ అభివృద్ధి పనులు బాగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంటు మంచి మంచి స్కీములు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్లు అవి యూజ్ చేస్తలేరు. ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించినా ఏం ప్రయోజనం లేదని ఇప్పుడు అధికార పార్టీ అంటున్నది. దీనిపై మీరేమంటారు? ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు సెంటర్లో ఇప్పుడు ఇంతమందికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు రాలేదా? స్టేట్కు ఎంత వాటా రావాలో అంతే వాటా చేస్తుంది. నీకు ఎంత నిధులు అంతకన్నా ఎక్కువ చేస్తుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అంటే ఆయన అంత మంచి వ్యక్తి, అంత పరిపాలన, అవినీతి ఏ మంత్రి చేసినా ఎమ్మడే తొలగిస్తాడు. అలాంటి వ్యక్తి. ఎలాంటి అవినీతి లేకుండానే గ్రామ స్థాయి దానికి వస్తున్నాయి డబ్బులు. గ్రామ పంచాయతీ అభివృద్ధులకు, శ్మశాన వాటికి కానీ, ఉపాధి హామీ అంటే నడుస్తుంది. శ్మశాన వాటికలు కానీ, డప్పింగ్ గార్డులు కానీ, లాట్రూమ్ బాత్రూములు, స్వచ్ఛ భారత్ చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. గ్రామాలు అయితే మంచిగా అవుతున్నాయి. కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సర్పంచులు కొందరు అవినీతులు పాల్పడి అభివృద్ధి కాకుండా చేస్తుంది. దీని మీద సీరియస్గా గవర్నమెంట్ ఉంటే అన్ని గ్రామ పంచాయతీల కోట్లలో మండలం వల్ల వాస్తవానికి సెంటర్ నిధులు కానీ స్టేట్ నిధులు కానీ వచ్చిన అభివృద్ధి కరెక్ట్ జరుగుతుంది. అన్ని విలేజ్లలో కోట్లలో చింతపల్లి మండలం వల్ల మినిమం 1 కోటి పైన ఉంటుంది ఆ అవినీతి. మండలం మొత్తం 34 గ్రామ పంచాయతీలలో. ఇప్పుడు బీజేపీ పార్టీలో వర్గపోరు ఉన్నది అంటే జెండా మోసినలకు ప్రాధాన్యత లేదు, పార్టీ మారోచనలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటారు. ఇది ఎంతవరకు కోసం? ప్రిఫరెన్స్ అంటే యాక్టివ్ ఎవరైతే పార్టీలో ఇప్పుడు వాళ్ళు సీనియర్లుగానే ఉన్నారు, అందరికీ వాల్యూ ఇస్తున్నారు. ఇంకా కొందరు అనేది అలాంటిది ఏముండదు. దాదాపుగా ఒక క్రమశిక్షణ పార్టీ ఏదైనా కూర్చొని సెట్ చేసి ఇట్లా కాదు ఇట్లా అని సిస్టమేటిక్గా పోతుంది. వాళ్ళ పార్టీ బలహీనంగా ఉన్న ఏడలో ఎవరైనా కొత్త క్యాండిడేట్లు వస్తే వాళ్ళకు ప్రిఫరెన్స్ వాళ్ళ ద్వారా నన్ను ఇప్పుడు మూడు సార్లు కేంద్రంలో అధికారం రావడం జరిగింది బీజేపీ పార్టీ. మరి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎందుకు మీరు అధికారం రాలేకపోతుందంటే ఏం చెప్పారు? అధికారం పార్టీలు రాలేకపోతుందంటే ఏంటంటే ఒక నియోజకవర్గానికి మాదిగాన మా రాష్ట్ర పార్టీగా ఏం చేయాలంటే సీనియర్స్ మెయిన్ ఈ సీనియర్స్ను అనేది కొంతవరకు వర్గపోరు అనేది కాదు, సీనియర్స్ అనేది ఏంటంటే కొంచెం పక్కన పెట్టడం. ఇప్పుడు వచ్చిన నాయకులకు పెద్ద ఆఫీసు రాజకీయాలు కొంచెం నడుస్తున్నాయి. జర బీజేపీ కవర్ చేసుకుంటే
ఇప్పుడు మీ ఎమ్మెల్యేనా ఇప్పుడు అదే మన గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా మంది రాజాసింగ్ గారు ఆరోపణ చేస్తున్నారు బీజేపీ పార్టీని తెలంగాణలో బలపడకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి అంటున్నారు. మరి దానిపై మీరేమంటారు? అది మాత్రం వాస్తవం. రాజాసింగ్ మాత్రం మంచి కరెక్ట్ వ్యక్తి. అప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోరాటం ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి మీ బీజేపీ పార్టీ బలపడకుండా? బీజేపీలో బలపడకుండా శక్తులు అంటే శక్తులు అనేది ఏముండదు, కానీ ఇంకా కొంతవరకు కుసుని సెట్ చేసుకుంటే రాజాసింగ్ అయితే మంచి వ్యక్తి. ఆయన ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆయన మొత్తం చూసుకునేది. అలాంటి వాళ్ళకు అధ్యక్షుడు కరెక్ట్, చాలా కరెక్ట్. మరి ఇంకా రాజాసింగ్ని ఎందుకు చేస్తున్నారు అనేది మాకు అర్థం కాదు. ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యిండు. మరి ఎట్లా సాధ్యమవుతుంది బీజేపీ పార్టీ? బీజేపీ కంటే అభివృద్ధి పనులే. బీజేపీ అనేది అవినీతి కాదు. అవినీతి చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలు అనేది నరేంద్ర మోడీ ఇప్పుడున్నది వేరుంది, ఇప్పుడున్న ప్రజలలో అడగండి. మోడీ పథకాలు కానీ మోడీ చేసే అభివృద్ధి కానీ ప్రజలకు మన దేశాన్ని కాపాడుకో రక్షణ కానీ మన దేశానికి ఎంత గౌరవం. వేరే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ఉగ్రవాదులకు ఇచ్చే సపోర్టు, మన భారతీయ జనతా పార్టీ మన హిందువులకు సపోర్టు, మన భారతదేశం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మోడీ కట్టుబడి ఎంత శక్తినైనా ఎదుర్కొనేంత శక్తి మోడీకి ఉంది. ఎవరిని ఏం చేయాలనే శక్తి కానీ మోడీకి ఉంది. మంచి పరిపాలన ఇప్పుడే కాదు మళ్ళాసారిగానే గెలుస్తాడు. మంచిగా యావుంది మంచిగా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక గ్రామ పంచాయతీలు నిధులు లేక చాలా అభివృద్ధి పనులు కూడా నోచుకోవడం లేదు. గ్రామ పంచాయతీ చాలా సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ్య సమస్యలు. ఇప్పుడు కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు. ఇప్పుడు సర్పంచులు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడే రేవంత్ రెడ్డి పెట్టిన ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్టే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు ఈ సమస్య ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఏది లేని దానికి సెంటర్ నుంచి ఎట్లా నిధులు విడుదల చేస్తారు? చేయరు కదా. మరి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ విడుదల చేయమని చేస్తారు. అదేనా చేయాలి కదా. గ్రామాల అభివృద్ధి ఏందని తొందరగా స్థానిక ఎలక్షన్లు పెట్టాలి అనేది ఎందుకు భయం? అంతా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్కు భయాందోళనకు గురై ఇక బీసీ అని రిజర్వేషన్ అదని తప్పించుకుంటుంది తప్ప ఇక్కడ ఓడిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్ బీజేపీ అడ్డుపడుతుంది అంటున్నారు. దీనిపై మీరేమంటారు? బీజేపీ అడ్డుపడుతుంది అనేది ముస్లింలకు, క్రైస్తవులకు, బీసీల కంటే బీసీలే ఉండాలి. మళ్ళీ ముస్లింలకు, క్రైస్తవులకు ఇచ్చే ఏర్పాట్లు లోపల జరుగుతున్నాయి అనేది దాని గురించి వ్యతిరేకిస్తుంది. బీసీల గురించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించదు. బీసీ బిడ్డనే నరేంద్ర మోడీ కాబట్టి అలాంటి వ్యతిరేక అది తప్పుడు. జనాలు గ్రహిస్తున్నారు ఓరు తప్పుడు, ఓరు కరెక్ట్ అనేది. కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఇలాంటి ఆరోపణలు వాళ్ళకి అలవాటైన విషయం. అది ఈ బెల్ట్ షాపుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు బెల్ట్ షాపులు. బెల్ట్ షాప్ పార్టీ పక్షాన మీరు ఏమైనా పోరాటాలు చేస్తున్నారా? బెల్ట్ షాపుల వల్ల చాలా. ఎందుకంటే ఇప్పుడు తాగి డబ్బులు ఇప్పుడు తాగడం, కూలినాలు పోయి తాగి సంపాదించి అప్పుల పాలవుతారు. అంటే మెయిన్ ఈ బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఇంకా చాలా సంతోషం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ అంటేనే మద్యం, డబ్బు ఏర్లైపోతుంది. పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తారు. మద్యము, డబ్బు అది ఇచ్చేది. అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో, ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు? లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారా? ప్రజలలో కన్నా ఇప్పుడు పార్టీ రాజకీయ నాయకులు వాస్తవానికి చాలా తప్పు. ఎందుకంటే ప్రజలకు వచ్చినటువంటి స్కీములు కానీ ప్రజలు తెలివించి లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఏందనేది చూసి ప్రజలకు మేలు చేసే విధంగా చేస్తే వాడు ఒక లీడర్. కానీ అవినీతి ఆక్రమణలు పడితే వాడు లీడర్ కాదు. కాబట్టి కొన్ని రోజులు పేరు అనేది ఉండదు ఎప్పటికీ. మేము ఉద్యోగం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఏ స్కీమ్ నన్ను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చాననుకో, సిలిండర్లు కానీ మొన్న 20,000 భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి, కుల వృత్తులకు కానీ ప్రతి ఒక్కటి చాలా మందికి చేపిస్తాను నేను. ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తే అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం చాలా మంచిది. ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఎలక్షన్ రాగానే ఇక్కడ దిగి డబ్బులు కుమ్మరించి గెలిచిపోవడం కాదు. అలాంటి వాళ్ళు రాకూడదు రాజకీయంలో. అభివృద్ధి చేసేటట్టు ఉండాలి. 10 రూపాయలు ముఖ్యం కాదు. అభివృద్ధి చేస్తే 10 ఓట్లు పడేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇవాళ డబ్బుల సంచులతో రావచ్చు, రేపు అమాత్రం కోట్ల కొద్ది వేసుకొని పోతారు. ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు. సార్ ఫైనల్గా ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయంటారా? ఉచిత పథకాలు అనేది అవి చాలా ఎఫెక్ట్ అండి. మన పైసలు మనకే, మన మీద అప్పులు చేస్తున్నారు. ఉచిత పథకాలు కాకుండా ఒక హాస్పిటల్స్ ఫ్రీ పెట్టండి,
ఒక విద్య పెట్టండి. ఇలాంటివి నీకు ఇవన్నీ ఓడేయమంటుండే, ఇవన్నీ ఫ్రీ బస్సులు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల పాపం మనలాంటి ఆటోలు నడుపుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా వాళ్ళకు ఉపాధి కోల్పోయారు పాపం. చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అదే అంటారు, వీడిని ఏదో గెలిపిస్తే వీడు మా నోట్లో మట్టి కొట్టిండని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.